హాయ్! హలో! నమస్తే. నేను ప్రవల్లిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నేను ఇక్కడ గార్డెనింగ్‌కి సంబంధించిన టిప్స్ అనగా, హ్యాక్స్ అనగా షేర్ చేస్తున్నాను. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ 1, 2 ఆర్నమెంటల్ ప్లాంట్లు పెట్టుకున్న వాళ్ళకి, ఇంకా బాల్కనీ గార్డెనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి నేను చెప్పే టిప్స్ అన్నీ హెల్ప్ అవుతాయన్నమాట. ఇండోర్‌లో పెట్టుకునే ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టుకుంటాం కదా! సో, దానికి రిలేటెడ్ ఈరోజు వీడియో అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను టమాటో రైస్ రెసిపీ ఒకటి డిఫరెంట్‌గా ట్రై చేశాను. అది చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేసి కమెంట్ చేయండి నాకెలా ఉందో. టమాటా రైస్‌కి బియ్యం నానబెట్టుకున్నాను. 3 కప్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. కొంచెం పన్నీర్ కూడా ఉంది. సో, పన్నీర్ కూడా కట్ చేశాను నేను. ఒక ఉల్లిపాయ, 1 ½ ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 4 చక్కగా ఇలా చాప్ చేసేసుకున్నాను నేనైతే. చాలామందికి కొంచెం ముక్కలుగా ఇష్టం ఉంటుంది. అలా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కావాలంటే. కుక్కర్లో గిన్నె డైరెక్ట్గా నేను స్టవ్ మీద పెట్టేస్తాను. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. 2 రెబ్బలు దాల్చిన చెక్క ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది టమాటో రైస్లోకి. మనం ఈ ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత టమాటో, పచ్చిమిరపకాయ ముద్ద వేసేసుకోవచ్చు. అంటే చాప్ చేసుకున్న తరుగు ఉంది కదా, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా బాగా మంచి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత కొంచెం పెప్పర్. టమాటో రైస్లోకి పెప్పర్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే పుదీనా, నా దగ్గర డ్రై పుదీనా ఉంది పౌడరు, సో ఇది వేస్తున్నాను. కొంచెం పుదీనా పౌడర్ కూడా చాలా బాగుంటుంది టమాటో రైస్లో. ఇలా బాగా మగ్గిపోవాలి. దీంట్లో ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవచ్చు. కట్ చేసిన క్యూబ్ పన్నీర్ వేసేసుకుని ఒకసారి కదుపుకొని, ఇది ఎక్కువ మగ్గిపోతే మళ్ళీ పన్నీర్ గట్టిగా అయిపోతుంది. సో వెంటనే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వెంటనే రైస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం నానబెట్టుకు ఉంచుకున్నాం కదా. సాల్ట్ లాస్ట్లో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేను 3 కప్పులు రైస్ పెట్టాను. సో 2 1/2 రైస్ సాల్ట్ వేసాను. ఇందులో ఈ రైస్ షిఫ్ట్ చేసేసుకోవటం, తర్వాత కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ షిఫ్ట్ చేసేసుకోవడం డైరెక్ట్గా నీళ్ళతో పాటు వేసేస్తున్నాను. దీనికి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. సరిపోతే ఓకే, లేకపోతే అవసరమైతే వేసుకోవచ్చు. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఇలా రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది, ఈజీగాను ఉంటుంది. సో మేము లంచ్లో ఇలాగా టమాటో రైస్ విత్ పనీర్తో తీసుకున్నాం. నేను ఇండోర్‌లో దగ్గర దగ్గర 50-60 ప్లాంట్స్ వరకు ఇండోర్ ప్లాంట్స్‌గా పెట్టుకున్నాను. ఇవి ఎక్స్‌చేంజ్ చేస్తూ ఉంటాను, షఫుల్ చేస్తూ ఉంటాను. అయినా గానీ కొన్ని టైంలో కొన్ని మొక్కలు మాత్రం మార్చడం కుదరదనమాట. వాటిని ఈరోజు మెయింటెనెన్స్ ఎలా చేస్తాను అన్నది నా వీడియో అనమాట. వీటిని క్లీనింగు, ఇంకా వాటి మీద డస్ట్ అది పడిపోయినప్పుడు, అక్యుములేట్ అయిపోయినప్పుడు దాన్ని ఎలా క్లీనింగ్ చేయాలి అన్నది, నేను ఎలా చేస్తానన్నది వీడియో. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను ఇండోర్‌లో పెట్టుకున్న ప్లాంట్స్‌కి ఎక్కువ మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేకుండా ఒకే ప్లాంటర్‌లోకి 2 మొక్కల్ని తెచ్చి పెట్టుకుంటాననమాట. అంటే సేమ్ ప్లాంటర్‌లో
పట్టేలాగా 2 నర్సరీ పాట్లు ఉంటాయి కదా! నర్సరీ ప్లాంటర్స్ చిన్న చిన్న రౌండ్ రౌండ్ బ్లాక్‌గా. సో, అట్లాంటివి పెట్టుకుంటాను. ఒకటి బయటుంటుంది. ఒకటి లోపలుంటుంది. సో, ఇదేమవుతుందంటే ఒక 1 వీక్ ఇంట్లో పెట్టుకునేసరికి దీనికి ఎండ అవసరం ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్‌కి ఎండ అక్కర్లేదు అని అనుకోవడం చాలా తప్పనమాట. షేడ్, సెమీ షేడ్ అని ఉంటాయన్నమాట. సెమీ షేడ్ అంటే కొంచెం తక్కువ వెలుగులో బ్రతికేది అని అర్థం. షేడ్ అన్నది ఇంక మొత్తం లోపల పెట్టుకున్నా గానీ లైక్ మనీ ప్లాంట్ లాగనమాట. ఇంట్లో పెట్టుకున్నా, బయట పెట్టుకున్నా గానీ దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. కొంచెం అదే ఇంట్లో పెట్టుకున్న వెలుగుకే అది మంచి గ్రోత్ ఉంటుంది. లైక్ అట్లాంటి మొక్కలనమాట. జీజీ ప్లాంట్ ఒస్తుంది. ఇంకా ఇట్లాంటి వాటిలో స్నేక్ ప్లాంట్ ఇట్లాంటివి కొన్ని లోపల పెట్టుకున్నా గానీ బ్రతుకుతాయి. బట్ ఏంటంటే వాటికి నీళ్లు మాత్రం మనం జాగ్రత్తగా చూసి వేసుకోవాలనమాట. అంటే చూసి వేయటం అంటే ఊరికే నీళ్లు ఇది దీనికి అవసరం వాడిపోయేలా ఉంది గదా! అనేసి వెంటనే నీళ్లు పోసేస్తూ ఉంటే గనక అవి సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉండదనమాట. సో, నీళ్లు మనం జాగ్రత్తగా కొలతగా పోసుకుంటూ ఉంటే గనక అవి బాగా సర్వైవ్ అవుతాయి. ఈ మొక్కలు ఇలా షఫుల్ చేసుకోవడం వల్ల కూడా మనకి వాటికి తగినంత ఎండ అవి గెయిన్ చేసుకునేలాగా మనం బయట కూడా వాటికి ఎన్వైర్న్‌మెంటు ఇస్తూ ఉంటే గనక ఎక్కువ మంచిగా బాగా ఎదుగుతాయన్నమాట. ఇంకోటి వీటికి ఫెర్టిలైజేషన్ అనేది నేను ఎప్పుడు ఎక్కువ ఫెర్టిలైజేషన్ అది ఎక్కువ ఇవ్వను. కంపోస్ట్ అది కూడా ఏమి ఇవ్వను. ఎందుకంటే ఇండోర్‌లో పెట్టిన వాటికి ఇచ్చినా గానీ ఇండోర్‌లో ఎండ ఉండదు కాబట్టి, గాలి అంత తగిలే ఛాన్స్ ఉండదు కాబట్టి వాటికి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇండోర్‌లో ప్లాంట్స్‌కి ఎప్పుడు నేను ఇండోర్‌లో పెట్టినప్పుడు మాత్రం ఫెర్టిలైజేషన్ ఇవ్వను. వీటిని షఫుల్ చేసినప్పుడు బయట పెడతాను కదా! బయట పెట్టినప్పుడు స్ప్రే కొట్టడం, లేకపోతే ఇంకా కొంచెం లిక్విడ్ కంపోస్ట్ ఇవ్వటం లాంటియన్నీ చేస్తాను. సో, దానివల్ల గ్రోత్ బావుంటుంది. మొత్తం మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఎంత బోసిపోయిందో చూడండి ఇల్లు. సో, నేనేం చేస్తానంటే ఈవినింగ్ టైంలో మొత్తం మొక్కలన్నీ గ్యాదర్ చేసేసి బయట పెట్టేసి వాటిని స్ప్రే చేసేస్తాను. ఒకటి బాత్రూమ్‌లో పెడతాను. బాత్రూమ్‌లో అయినా వాష్ చేస్తాను. లేదంటే బ్యాక్ యార్డ్‌లో వాష్ ఏరియా ఉంది కదా! వాష్ ఏరియాలో అన్నా కనీసం స్ప్రే బాగా ఎక్కువ ఫోర్స్‌లో నీళ్లు కొట్టేస్తే గనక వాటి మీదున్న ఆకుల మీదున్న డస్ట్ అంతా పోయి నీట్‌గా అయిపోతుందనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అన్నీ లోపల పెట్టేసుకుంటాను. ఎక్కడ ఏది పెట్టాలో అలా పెట్టేసుకుంటాను. మంత్లీ వన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. సో, ఇదండి నా ఇండోర్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ టిప్. సో, మీ అందరికీ నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.